స్పీకర్ సార్, గౌరవ సభ్యులు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి మీరు కోర్టు కేసులు దాని గురించి ఇప్పుడు మాట్లాడదామే కాదు, మీరు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు దాని ద్వారా రాష్ట్రానికి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు అవినీతిలు పాడుపడి ఈరోజు దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈ కేసుల విషయం ఇవన్నీ అంటే నువ్వు కోర్టు పరంగా కోర్టుకు పోయి స్టే తెచ్చుకోనో గోష్ కమిటీని రద్దు చేసో నువ్వు శిక్ష తప్పించుకోవాలనో ఏదో చూస్తున్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు నాకు అర్థమైంది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మేడిగడ్డ ఇవన్నీ అక్కడ ఎక్స్పర్ట్ చెప్పిన దానికి కాదని తుమ్మిడిగడ్డ దగ్గర మొదలుపెట్టిన ప్రాజెక్టుని ఎప్పుడో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ అది కాంగ్రెస్ గవర్నమెంట్లో మొదలుపెట్టి ఇప్పటి వరకల్లా చేవెళ్లే వరకు నీళ్ళు వచ్చి పచ్చగా పారి ప్రాజెక్ట్ అది. ఆ దాన్ని ఆపి మీరు కమిషన్ల కోసం కిందికి పోయి 3 లిఫ్టులు తీసుకొచ్చి మళ్ళా కిందికి నీళ్ళు వదిలిపెట్టాలి. నేను ఒకటి చెప్తున్నా ఎగ్జాంపుల్, నాకు పొరపాటు గ్రాపాటం మరొక్కసారి ఇట్లా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కింద పోలవరం దాకా 3 లిఫ్ట్ పెట్టి మళ్ళీ 1,00,000 కోట్లు దోసుకుంటుండే వీళ్ళు. నేను ఒకటే అడుగుతున్నా, ఒకటే మీరు క్లియర్గా ఈ సబ్జెక్ట్ మీద రండి. అది రేపు వచ్చినప్పుడు మళ్ళీ రేపు సెషన్లను ఈ గోష్ కమిటీలు ఏ కేసులు జరిగినాయి, 1975 ఏం జరిగినాయి ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు దీంట్లో అవినీతి జరిగింది, మేడిగడ్డ కుంగిందా లేదా, అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది, ఈ మిగిలిన రెండింటికి కూడా మేము గ్యారెంటీ ఇవ్వలేము, ఇప్పుడు పోతే తెలవలేము అని క్లియర్ కట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది. దాని మీద మాట్లాడటానికి ఇంత సీరియస్ సబ్జెక్ట్ మీరు ఎక్కడో తీసుకెళ్లి డైవర్ట్ చేసి మీరు తప్పించుకోలేరు. మీరు గోష్ కమిటీ కాదు కదా, ప్రజలు శిక్షించరు. ఎన్నికల ముందు జరిగిన దాన్ని కానీ కాళేశ్వరం చేసే అక్రమాల మీద ప్రజలు ఆల్రెడీ శిక్షించును, మీరు అనుభవిస్తును, అప్లపాలు చేసిను, రాష్ట్రాన్ని అప్లపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్నప్పుడే శిక్ష మీకు లోబడ అనుభవిస్తున్న ఇలా కొత్త రాష్ట్రాన్ని అప్లపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్నారు. మీరు దాని మీద మాట్లాడమనే హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు సబ్జెక్టుకి రండి. ఈ గోష్ కమిటీలు పాత రిపోర్ట్లన్నీ 1947కి వెళ్ళి జరిగిన జడ్జిమెంట్లు కోర్టు మీద పోయి కేసు రద్దు, మీరు గోష్ కమిటీని రద్దు చేయించుకోవాలి, అది దాని మీద మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేసింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు దాని మీద రండి. మేడిగడ్డ కాళేశ్వరం అన్నారు, మీరు ఎట్లా ఏ విధంగా చేస్తున్నారు, దాంతో నిరుపయోగం చేసి ఇవాళ 11,000 ఆల్రెడీ ఖర్చు పెట్టి మా చేవెళ్ల రంగారెడ్డి ప్రజలు ఇంత హైట్లో ఉంటే ఇప్పటివరకల్లా పచ్చగా భారీ ప్రాజెక్టుని వాళ్ళ కడుపు కాడ వాళ్ళ మొత్తం నోటికాడ బుక్కలు లాక్కొని మీ కమిషన్ల కోసం ప్రాజెక్టులను కింద పెట్టి ఈరోజు దాని మీద మాట్లాడుకుంటాను. మీరు మాట్లాడుతుంటే ఒక సీనియర్ సభ్యులు స్టేట్గా ఈ సబ్జెక్టుకి రండి, కాళేశ్వరం రండి, కొలాప్స్ అయింది, మా తప్పయింది. ఒక్క నిమిషం హరీష్ రావు, మా తప్పయింది, మా నాయకుడుకు ఎదురు చెప్పేది వాళ్ళు లేడు, ఆయననే సీఎం, ఆయననే చీఫ్ ఇంజనీర్, ప్రపంచంలో వింత కట్టినట్టే కట్టిండు, టూరిస్టులను తీసుకుపోయిండు, అది చూడకపోతే కూలి కూడా పోవడం జరిగింది. మీరే కట్టిండు, మీరే కూలగొట్టిండు. ఒక నిమిషం అధ్యక్ష, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పాలమూరు కూలీలు ఆ బండలతోని మొత్తం భుజాల మీద బండలు పలకొట్టి కడితే ఇప్పటికి ఒక్క దగ్గర క్రాక్ రాకుండా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు అలాంటి ప్రాజెక్టు కట్ట చరిత్ర ఉన్నది. నువ్వు ఆదరాబాద్ అయితే దగ్గర 3 ఏళ్ళు కాకుండా 5 ఏళ్ళు పడుతుంది. తొందర ఏమున్నది నీకు? ఎక్కడ కట్టాలో తెలియదు ప్రాజెక్టు. ఇంజనీర్లు వద్దరు దగ్గర కట్టాం, మేడిగడ్డ కూలగొట్టినావు. దాన్ని ఏం చేయాలో మాకు అర్థం కాక మేము ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఎట్లా చేయాలి, రేపు 3 కూలిపోతే వాడు. అందుకని ఏది పడితే మాట్లాడకుండా స్ట్రేట్గా సబ్జెక్ట్ రావాలని గౌరవనీయులు హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నా. దీని మీద మీరు ఇరిగేషన్ మినిస్టర్ ఉండరు, ఆ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ లేడు రాష్ట్రానికి. 5 ఏళ్ళు సీఎం గారే ఇరిగేషన్ మినిస్టరు, 5 ఏళ్ళు మీరు ఉండరు కదా. దాని మీద మీరు స్ట్రేట్గా రమ్మని నా రిక్వెస్ట్. మీరు కోర్టు కేసులు పోవాలంటే తర్వాత మాట్లాడదాం, నెక్స్ట్ సెషన్లో మాట్లాడదాం, మొత్తం కూడా కేసులు మాట్లాడదాం.